విష్ణు సహస్రనామాల్లో 60వ శ్లోకం అందరూ సాధారణంగా భగవాన్ భగవాన్ నంది అని చదువుతూ ఉంటారు. కానీ అక్కడ భగవాన్ హా నంది, హా అంటే హంతృవాచకము అని. అసలు ముందు భగవాన్ అంటే అర్థం తెలియాలి కదా. భగవాన్ అంటే భగములు కలిగినటువంటి వాడు. ఏమిటా భగములు? షడ్గుణ ఐశ్వర్యములు. షడ్గుణ ఐశ్వర్యములు అంటే వేటిని అంటారు? షడ్గుణ ఐశ్వర్యములు అని ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షట్నాం భగ ఇతి ఈరిణ అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఈ భగములు షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు, సకల సర్వములైనటువంటి సంపదలని కలిగినటువంటి వాడు భగవానుడట. అంటే ఈ సకల ఐశ్వర్యాలని తనలో కలిగి ఉన్నటువంటి వాడు, అలాగే యశస్సుని కలిగి ఉన్నటువంటి వాడు, అలాగే ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ఇట్లాంటి సంపదలన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు, వైరాగ్యాన్ని జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షట్న భగ ఇతి ఈరిణ. ఇటువంటి భగములు అనేటటువంటి షడ్గుణైశ్వర్యములని కలిగినటువంటి వాడు భగవానుడు. అయితే మళ్ళీ వెంటనే భగహా నంది అని ఉంది. సృష్టి స్థితి అప్పుడు ఏదైతే ప్రవర్తింపజేస్తాడో ఈ షడ్గుణైశ్వర్యములని జగత్తులోకి అట్లా విరివిగా పంచుతాడట. అలాగే ప్రళయకాల సమయమందు వీటన్నిటినీ కూడా తనలో ఉపసంహరించుకుంటాడట. అందుకని భగహా నంది అన్నారు. భగవాన్ భగహా ఆనంది, ఆనంద స్వరూపుడు అనమాట. ఇవన్నీ కూడా సృష్టిని సృజించి పోషించడానికి కోసము ఈ షడ్గుణ ఐశ్వర్యములని, సంపదలని, సకల సంపదలని విరివిగా అట్లా వితరణ చేసి మళ్ళా లయకారకుడయ్యేటప్పుడు వాటన్నిటినీ కూడా తనలో ఉపసంహరించుకునేటటువంటి ఆనంద స్వరూపుడిగా భగవానుణ్ణి మనం విష్ణు సహస్రనామాల్లో అనంత కోటి నామాలు ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆరాధిస్తామన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడంలో ఉన్న అర్థం ఏమిటి అంటే, అసలు ఈ మానవాళి అంతా కూడా ఈ భూమి మీద మనుగడ సాగించాలి అనంటే చక్కటి పోషణ అనేది లభించాలి. ఈ పోషణని ఎట్లా చేస్తున్నాడు భగవంతుడు అంటే ఇక్కడ ఈ నామాలలో బలరామ అవతారంలో చక్కగా వివరిస్తూ ఉన్నారనమాట. ఎవరైనా సరే వ్యవసాయ పరంగా అభివృద్ధిని సాధించాలి అనంటే, మంచి పంటలు పండాలి అనంటే ఇదిగో ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలన్నమాట. భగహానంది వనమాలి హలాయుధ, ఆనంద స్వరూపుడైనటువంటి భగవానుడు. మరి ఆయన బలరామ అవతారం కూడా విష్ణు స్వరూపమే కదండి. విశ్వం విష్ణు వషట్కార అని మొట్టమొదటి నామంలో తెలుసుకున్నాం కదా. అంటే మొత్తము అంతా కూడా తానై నిండి ఉన్నటువంటి వాడు. విష్ణు అంశ కానటువంటిది విష్ణువు దగ్గర ఉండటానికి అవకాశం ఉండదు. కాబట్టి బలరాముడు ఆదిశేషుడిగా చెప్పబడేటటువంటి ఆ అవతారం కూడా నారాయణ స్వరూపమే. ఆ నారాయణుణ్ణి స్మరించుకుంటూ వ్యవసాయ అభివృద్ధిని చేస్తూ ఉంటారనమాట. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల చక్కటి పంటలు ప్రాప్తి పొందవచ్చు అని మనకి శాస్త్రం చెబుతోంది. వనమాలి హలాయుధ, వనమాలని ధరించినటువంటి వాడట. పంచభూతాత్మకమైనటువంటివి వనమాలి హలాయుధ. ఆ వనమాలని ధరించినటువంటి భగవంతుడే హలాన్ని ధరించేటటువంటి బలరాముడు. విష్ణు అంశే కదండి అన్నిటిలో కూడా ఉన్నది. అలాగే హలము అంటే నాగలి. భూమిలో నాగలి పెట్టి దున్నేటప్పుడు ఈ నామాల్ని స్మరించడం ద్వారా కృష్ణుడితో పాటు బలరాముడిని స్మరించడం ద్వారా పంటలు అభివృద్ధి చెందుతాయి అని మనకి శాస్త్రం చెబుతోంది. ఇక ఆ తర్వాత ఆదిత్యో జ్యోతిరాదిత్య, ఆదిత్యుడు అంటే ఆకారాన్ని బట్టి ఆరాధింపబడేటటువంటి వాడు. ఆయన ఉంటేనే కదండి అతిథి కశ్యపుల యొక్క కుమారుడు ఆదిత్యుడు అనంటే. అలాగే సూర్య భగవానుని కూడా ఆదిత్యుడు అని మనం స్మరిస్తూ ఉంటాం. అయితే వామనమూర్తి అట్లాగే ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు. సూర్యనారాయణమూర్తిగా వెలుగులని ప్రకాశింపచేస్తూ అజ్ఞానం అనేటటువంటి ఈ అంధకారాన్ని పోగొట్టేటటువంటి వాడు ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అని మనకి విష్ణు సహస్రనామాల్లో ఈ నామం తెలియజేస్తోంది. ఆదిత్యో జ్యోతిరాదిత్య, జ్యోతిర్మండలాలను ప్రకాశింపజేసేటటువంటి వాడు. కేవలము ఈ భూభాగం మాత్రమేనా, భూగోళం మాత్రమేనా అంటే
ఆ మొత్తము జ్యోతిర్మండలాలన్నీ కూడా ఆయన యొక్క శక్తితోటి, తేజస్సుతోటి, వెలుగుతోటి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణు గతిసత్తమ. గతిసత్తముడు ఆయనే గతి సమస్త ప్రాణులకి కూడా, సమస్త జీవకోటికి కూడా, చరాచర జగత్తుకి కూడా, చరములు అచరములు కూడా, అంటే చరించే వాటికి ఆయనే దిక్కు, చరించకుండా ఒకచోటే ఉండేటటువంటి వాటికి కూడా ఆయనే దిక్కు. ఈ చరాచర జగత్తుకు అంతటికీ కూడా గతి సత్తమైనటువంటి వాడు, సర్వోత్తమమైనటువంటి, సర్వ ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడు అని మనకి ఈ విష్ణు సహస్రనామాల్లో భగవాన్ అనేటటువంటి భగములు కలిగినటువంటి, షట్గుణైశ్వర్యములు కలిగినటువంటి భగవంతుడు మరలా తిరిగి సృష్టిని, పోషణని చేస్తూ అట్లాగే తిరిగి తనలో లయం చేసుకునేటప్పుడు భగహా అంతరింపజేసేటటువంటి, తనలో లయం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు. అంటే ఇప్పుడు సర్వాత్మకుడైనటువంటి, సర్వదేవాత్మకుడైనటువంటి, సర్వదేవతాత్మకుడైనటువంటి ఆ నారాయణుడే సమస్తములైనటువంటి జీవకోటికి, ప్రాణికోటికి ఆధారభూతమైనటువంటి వాడు. మనుషులంగా మనం ఈ భూమి మీద మనుగడ సాధిస్తున్నాము అనంటే ఆహారం లేనిదే మనము జీవించలేము. ఆ ఆహారానికి మూలమైనటువంటి భూమిని దున్ని పంటలు పండించుకోవడం అనేటటువంటి దానికి కూడా మూలమైనటువంటి వాడు ఆ నారాయణుడు. కాబట్టి బలరామ అవతారంలో మనము ఆ కృష్ణ సమేతంగా బలరాముణ్ణి ప్రార్థించడం ద్వారా చక్కటి పంటలు పండుతాయి అని మనకి ఈ నామం తెలియజేస్తోంది. అంతటికీ కూడా కారణభూతమైనటువంటి షడ్గుణైశ్వర్యములు కలిగినటువంటి వాడు ఒక్కగానొక్క భగవానుడు ఇన్ని రూపాలలో విస్తృతంగా ఆవరించబడి ఉన్నాడు అనేది మనకి విష్ణు సహస్రనామాల్లో అద్భుతంగా తెలియజేసేటటువంటి ఈ శ్లోకం. జై శ్రీమన్నారాయణ.